friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of the Green Champion Timmaka adapted from the internet. Right. About the lesson, the internet-based lesson, the Green Champion Timmaka is an inspiring topic. It depicts the magnificent achievements of an ordinary woman with an extraordinary commitment to conserve nature. So it depicts, that means it tells that the magnificent, that means excellent achievement of an ordinary woman. She is an ordinary woman. She did not study well, but she did a marvelous job with an extraordinary commitment to conserve nature. Conserve the nature. Conserve, that means to protect something, especially something of environmental and cultural important from harm, destruction. అంటే ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాక్షన్ నుండి అంటే నాశనం కాకుండా కాపాడింది అనమాట. ఇట్ డిపిక్ట్స్, దట్ మీన్స్ ఇట్ డిస్క్రైబ్స్, ఏమని చెప్తుంది, ద మెగ్నిఫిషియంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ అన్ ఆర్డినరీ ఉమెన్ విత్ అన్ ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్ టు కన్జర్వ్ నేచర్. ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్, మనం ఏదైనా సాధించాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ కమిట్మెంట్, అదర్వైజ్ వీ కాంట్ అచీవ్ దట్ గోల్. ఆమె ఈమెకు గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క అనే అవార్డు కూడా వచ్చిందనమాట. సో హర్ అంబిషన్ ఈజ్ ప్లాంటింగ్ ట్రీస్ ఆర్ హర్ అంబిషన్. She became successful in planting trees and also she got many awards. Okay, topic: Timmaka was born poor, not educated, worked as a coolie. She was born in a poor family. She did not get any education. She was not allowed to get the education and she worked as a coolie, the daily labor. ఒక కూలీ ఆమెగా పనిచేసింది. ఆమె చదువుకోలేదు, ఒక పేద ఇంట్లో జన్మించింది అనమాట. Her married life was not happy because she could not become a mother till she was 40. ఆమెకు ఏంటంటే ఆమె మ్యారీడ్ లైఫ్ అంత బాగాలేదు, బికాస్ షీ వాజ్ అనేబుల్ టు గివ్ బర్త్ టు ఏ చైల్డ్. సో అంటిల్ షీ వాజ్ 40 years old, అంటే 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆమెకు సంతానం కలగలేదు. ఈవెన్ దో షీ గాట్ మ్యారీడ్. ద కపుల్ తిమ్మక్క అండ్ చిక్కయ్య, the husband name Timmaka, husband name is Chikkaya, started planting trees in their village in a stretch of 4 kilometers. So both of them, Timmaka and Chikkaya, they started planting trees in a stretch of 4 kilometers వరకు వాళ్ళు చెట్లు నాటడమే వాళ్ళ ప్లాన్ అనమాట. Their daily routine habits, their daily routine is planting trees. That means అంటే వాళ్ళ ఒక దినచర్య ఏంటిది, చెట్టు నాటడమే వాళ్ళ యొక్క దినచర్య అనమాట. దే ప్లాంటెడ్ 10 banyan saplings in first year and increased up to 400 banyan trees in the area. అంటే వాళ్ళు ఒక 10 banyan saplings పెట్టారు మొదటి సంవత్సరంలో అండ్ ఇంక్రీస్డ్ అప్ టు 400 banyan trees in the area. సో దాన్ని కొద్దిగా పెంచుకుంటూ 400 banyan trees పెట్టారనమాట. దే ప్లాంటెడ్ ఫెన్స్డ్, వాటర్డ్ అండ్ గార్డెడ్ దెమ్. అంటే వాళ్ళు నాట్ ఓన్లీ దే ప్లాంటెడ్ ట్రీస్ అండ్ ఆల్సో బట్ ఆల్సో దే ఫెన్స్డ్ అండ్ ఆల్సో వాటర్డ్ అండ్ గార్డెడ్ దెమ్. అంటే చెట్లు పెట్టడమే కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి, అంటే మేకలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ ఆవులు కానీ తినకుండా ఫెన్సింగ్ వేసి వాటికి వాటర్ పోసారు, కాపాడారు అనమాట. ద నోబెల్ మిషన్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ టేకెన్ ఫార్వర్డ్ బై తిమ్మకాస్ ఫాస్టర్ సన్. సో ఇది వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారంటే వాళ్ళ తిమ్మక్క, ద ఫాస్టర్ సన్, దట్ మీన్స్ అడాప్టెడ్ సన్, అంటే దత్తత తీసుకున్న కొడుకు ఎవరు అంటే శ్రీ బిఎన్యు ఉమేష్. సో ఇతను ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనమాట ఇంకా ఎక్కువ, బికాస్ ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, దట్ ఈస్ వై ఇక దాన్ని ఎక్కువ మొత్తంలో దాన్ని తీసుకెళ్ళాడు అనమాట. He distributes plants and helps the farmers who are interested in growing trees. అతను ఏం చేశాడు, ఈ డిస్ట్రిబ్యూట్ ద ప్లాంట్స్, ఎవరికైతే చెట్లు పెట్టడం ఇంట్రెస్ట్ ఉందో, ప్యాషన్ ఉందో వాళ్ళకు చెట్లు ఇచ్చి నాటండి అని చెప్పాడు అనమాట. హర్ ఫైట్ అగైన్స్ట్ డిఫారెస్టేషన్ ఆనర్డ్ హర్ ఇన్ రిసీవింగ్ హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ సచ్ యాజ్ పద్మశ్రీ. ఆమెకు ఈ డిఫారెస్టేషన్ అంటే చెట్లు, ఆమె అగైనెస్ట్ దేనికి, డిఫారెస్టేషన్ చెట్లు నరకడం అనే దాని గురించి ఆమెకు ఎక్కువ
ఎగనెస్ట్‌గా పోరాడిందనమాట. ఆమెకు దానికి వల్ల ఎన్నో అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఏ అవార్డ్ అది? పద్మశ్రీ. అండ్ ఇన్ ద యూఎస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ నేమ్డ్ ఆఫ్టర్ హర్ తిమ్మక్కస్ రిసోర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అంటే తిమ్మక్క రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఇది లాస్ ఏంజల్స్‌లో ఉంటది, అమెరికా. కాలిఫోర్నియా అనే సిటీలో, కాలిఫోర్నియా అనే స్టేట్‌లో, లాస్ ఏంజల్స్ అనే సిటీలో ఈ తిమ్మక్క రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఆమె పేరు పెట్టుకున్నారనమాట. ఇది ఇట్లా దీని పేరే తిమ్మక్కస్ రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు. అంత గొప్ప పేరు వచ్చిందనమాట ఆమెకు. Thus, she has become a role model to the entire world with the title సాలమడదా తిమ్మక్క. ఈమెకు ఒకటి పేరు ఇచ్చారేంటిది? సాలమడదా తిమ్మక్క. రోల్ మోడల్. ఆమెకి ఒక టైటిల్ ఆమెను ఏమని పిలుస్తారు? సాలమడదా తిమ్మక్క అని పిలుస్తారనమాట. ద కంక్లూజన్: తిమ్మక్క యాజ్ an individual brought worldwide recognition to Karnataka through her incredible and massive environment service. ఈమెకు మన ఇండియాలో కాకుండా మొత్తం ప్రపంచం మొత్తం పేరు వచ్చిందనమాట. ఇంక్రెడిబుల్ అండ్ అన్బిలీవబుల్ అండ్ మ్యాసివ్ ఎన్విరాన్మెంట్ సర్వీస్. ఆమె జీవితాన్ని మొత్తం, ఆమె భర్త, ఆమె వాళ్ళ కొడుకు మొత్తం వాళ్ళ జీవితాన్ని మొత్తం ఈ యొక్క నేచర్ని కాపాడడం, అంటే చెట్లు నాటడం, అదే వాళ్ళ జీవితాన్ని మొత్తం దానికి అడాప్ట్ చేశారనమాట. దానికి అంకితం ఇచ్చారనమాట. So if you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it, all the best.